RTI Live News. Ask for right. RTI Live News की स्वागतम. కొమరుమి మాసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో తహసీల్దార్ శ్రీనివాస్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ రావు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దండే విఠల్తో కలిసి 91 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. సిర్పూర్ టీ శాసనసభ్యులు పాల్వాయి హరీష్ రావు మాట్లాడుతూ ఎక్కడ అవినీతికి ఆస్కారం లేకుండా కళ్యాణ లక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నామని ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ శ్రీనివాస్, ఎంపీడీఓ సత్యనారాయణ, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. సంవత్సరం అయిన తర్వాత ఒకసారి వెనక్కి తిరిగి చేసుకోవాలి. మనం ఎక్కడున్నాం, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినామని చూసుకుంటాం. ఎవరైనా మన బర్త్డే అయినా లేకపోతే ఏదన్నా నిన్న ఎక్కడ ఉండే, ఇవాళ ఎక్కడున్నాం, రేపు ఎక్కడ ఉండదో తెలుసుకున్నాం అనేది మనం ఒకసారి ఆలోచన చేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం మేము గెలిచి సంవత్సరం అయింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలమైంది. కొన్ని హామీలు పూర్తి స్థాయిలో అమలు కాలేదు అనేది వాస్తవం. పనులు కానీ చేయదలుచుకోలేదు. రుణమాఫీ విషయంలో ముఖ్యమంత్రి గారు 2 లక్షల వరకు అందరికీ రుణమాఫీ అయింది అని ముఖ్యమంత్రి గారు చెప్తారు. కానీ సిర్పూర్ నియోజకవర్గంలో పరిస్థితి లేదు సార్. మంత్రి గారు చాలా 30 నుంచి 40% మంది, 40% మించిన గ్రామాలే లేదు. కారణం ఏంటి అనేది మనం బేరీజు వేసుకోవాలి. అయితే కుటుంబానికి ఒకరికి అనే క్లాస్ వలన రాలేదా? చాలా మంది ప్రాథమిక వ్యవసాయ పర్పస్ కాదు, పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. చాలా మంది బెంజూరులో ఒకరు సస్పెండ్ చేశారు, దయగాంలో ఒకరు సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసినంత మాత్రాన రైతులకు అక్కడ లాభం జరిగే పరిస్థితి లేదు, రైతు రుణమాఫీ జరిగే పరిస్థితి. కాబట్టి వీటిని సవరించుకోవాల్సిన అవసరం ఉండదు. సరే, కొన్ని రైల్వే రైళ్ల కోసం కానివ్వండి, రైల్వే అండర్ బ్రిడ్జెస్ కోసం కానివ్వండి, రైల్వే ఓవర్ సిర్పూర్ కూడా కానివ్వండి, సిర్పూర్కు స్వాగతం పలికేది పెద్ద బొంద, ప్రతి ఊరికి ఒక బొంద స్వాగతం పలికే పరిస్థితి ఉంది. రోడ్ల రిపేర్ కోసం సంవత్సర కాలంగా మనం ₹1 కూడా కేటాయించలేదు రోడ్ల రిపేర్. కాబట్టి ఇదేమో బ్లాక్ కాటన్, నల్లరేగడి భూమి. ఇక్కడ ఏ డాంబర్ రోడ్ వేసినా కానీ సంవత్సరం పాడేది, ఎందుకంటే లూజ్ సాయిల్. కాబట్టి మెయింటెనెన్స్ లేకపోతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. తప్పకుండా వాటిని కూడా సవరించుకోవాల్సిన అవసరం ఉన్నది. సరే, ఇవన్నీ వేరే విషయాలు. కానీ మనకు అన్నిటికన్నా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మనకి ఇచ్చిన హామీ ఏంటిది అంటే ప్రాణాయిత ప్రాజెక్ట్. గతంలో రాజశేఖర రెడ్డి గారు వారు దీని మీద చాలా దృష్టి పెట్టారు. ఉత్తర తెలంగాణకు ప్రాణాయిత ప్రాజెక్టు ద్వారా నీళ్ళు ఇవ్వాలనేది ఆయన సంకల్పం. తర్వాత వెంకటస్వామి గారు సీనియర్ నాయకులు ఇప్పుడు లేరు, వారి కుమారులు తెలంగాణ అసెంబ్లీలో ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఈ ప్రాజెక్టును సంవత్సర కాలం అయింది, మనం ఇప్పటి వరకు బడ్జెట్